బ్యాక్ టు న్యూస్. అడవుల్లో పుట్టాడు కానీ అతని ఆలోచనలు దేశ రాజధానిలో ప్రతిధ్వనిస్తున్నాయి. పొదలు, పర్వతాలు, గిరిజన గృహాలు ఇవన్నీ ఆయన ప్రయాణంలోని మౌన సాక్షులు. పాదయాత్రతో గిరిజనుల ఆత్మగౌరవాన్ని మేల్కొల్పిన మనిషి ఆయన. ఇప్పుడు ఢిల్లీలోని శక్తి భవనాల్లో అదే స్వరం వినిపిస్తుంది. అడవిలో పుట్టినా అడవిని కాపాడటమే ధర్మమంటున్నారు. ఆయనే జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్. ఒకప్పుడు అడవిదారుల్లో వినిపించిన గిరిజనుల కేకలు ఇప్పుడు ఢిల్లీలోని శక్తి భవన్లలో ప్రతిధ్వనిస్తున్నాయి. అడవిలో పుట్టినవాడు కాని తన స్వరంతో దేశ విధానాలను కదిలిస్తున్నాడు. పత్రాలపైన కాక నేల మీద అమలవ్వాలని పోరాడుతున్న నాయకుడు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్. 1400 కిలోమీటర్ల పాదయాత్రలో గిరిజనుల గుండె చప్పుడు విన్న ఆయన ఆ స్వరాన్ని రాజధానికి తీసుకువెళ్లారు. ఇది రాజకీయ ప్రయాణం కాదు, ఇది హక్కుల యాత్ర. అడవి బిడ్డల అశ్రువులను అభివృద్ధి అజెండాగా మార్చిన ఈ మనిషి అడవిలో పుట్టినా అడవిని కాపాడడమే నా ధర్మమని చెప్పాలంటే అందుకు గుండెల నిండా ధైర్యం కావాలి, జాతి పట్ల గౌరవం ఉండాలి. ఆ స్వరం వెనుక ఉన్న పేరు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని కలిసి గిరిజనుల జీవనాధారాల గురించి నేరుగా వివరించిన నాయక్ గారు దేశంలోని గిరిజన రైతులు ఎదుర్కొంటున్న పోడు వ్యవసాయ సమస్యలను ప్రధానంగా ప్రస్తావించారు. అటవీ శాఖ, రెవెన్యూ శాఖల మధ్య జరుగుతున్న చీలిక వల్ల గిరిజనులు తిండి కోసము భూమి దొరక్క ఇబ్బంది పడుతున్నారని వివరించారు. ఆ సమస్యకు పరిష్కారం అంటే కేవలం పత్రాలు కాదు, పాడైన విధానానికి నూతన విధానాలు కావాలని రాష్ట్రపతికి స్పష్టం చేశారు. వన్యప్రాణి అభయారణ్యాల పేరుతో గ్రామాల ఖాళీ, పునరావాసం పేరుతో ఆత్మగౌరవం నలిగిపోతోందని నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. వనాన్ని కాపాడేది గిరిజనుడే. ఆయనను అడవి నుంచి బహిష్కరించడమంటే ప్రకృతిని శిక్షించడమేనని ఆయన రాష్ట్రపతికి చెప్పారు. షెడ్యూల్డ్ ఏరియాల్లో పాఠశాలలు, ఆస్పత్రులు ఉన్నా సిబ్బంది లేరన్న ఆయన రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ని గౌరవించకపోతే అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించారు. జీవో నంబర్ 3 రద్దు కారణంగా స్థానిక ఉపాధి అవకాశాలు తగ్గిన అంశాన్ని ఆయన మరోసారి కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. బంజారా సమాజం ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని జాతీయ స్థాయిలో జరపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బంజారా భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని సూచించారు. భాష మన ఆత్మ, దానిని గుర్తించకపోతే మన సమాజం మోగదవుతుందని ఆయన అంటారు. సమ్మక్క సారలమ్మ జాతరకు యునెస్కో గుర్తింపు కోసం ప్రయత్నించారు. సాంస్కృతిక ఐక్యతకు చిహ్నమైన సమ్మక్క సారలమ్మ జాతరను యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చాలని ఆయన కేంద్రానికి ప్రతిపాదించారు. ఇది కేవలం ఉత్సవం కాదు, ఇది గిరిజన గౌరవం అంటారు హుస్సేన్ నాయక్. దేశంలోని గుత్తికోయల గిరిజనుల పునరావాసం కోసం మిజోరాం, త్రిపురల్లో అమలైన బ్రూ రీసెటిల్మెంట్ ప్లాన్ తరహాలో సమగ్ర పునరావాస ప్రణాళిక కావాలని ఆయన సూచించారు. గుత్తికోయల అడుగులు రోడ్డుపై తిరుగుతున్నాయి, వారికి స్థిరమైన నేల కావాలని అంటారు. మహబూబాబాద్ రైల్వే మెగా డిపో ఆమోదం వెనుక ఆయన అవిశ్రాంత కృషి ఉంది. 908.15 కోట్ల ప్రాజెక్టు కోసం స్వయంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి వివరించారు. ఇది నా విజయమేమీ కాదు, ఇది గిరిజనుల విజయ గీత అంటారు హుస్సేన్ నాయక్. సుదీర్ఘ పాదయాత్రలో వందలాది గిరిజన గ్రామాలు తిరిగారు. చెరువులు, వాటర్ ప్లాంట్లు, విద్యా సంస్థలు, పట్టాలు ప్రతి అడుగు పరిష్కారం కోసమే వేశారు. ఆయన కృషి ఫలితంగా సీతయ్యగూడెం చెరువుకు 36 కోట్లు, పెద్దవాగుకు 80 లక్షలు, కేయూఓయూలకు 50 కోట్ల రూపాయల చొప్పున నిధులు మంజూరయ్యాయి. ఎస్టీ కమిషన్ అంటే ఏమిటో అధికారులకే తెలియకపోతే ప్రజల హక్కులు ఎవరు కాపాడుతారని ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నారు. అధికారులకు, ప్రజలకు అవగాహన కల్పించడమే తన తదుపరి లక్ష్యమని చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ కోటా సీట్లను అమ్మకానికి పెట్టడం దేశద్రోహమని ఆయన తేల్చి చెప్పారు. ఇలాంటి వ్యవహారాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు కమిషన్ సిద్ధమని ఆయన హెచ్చరించారు. జాటోతు హుస్సేన్ నాయక్ రాజకీయ నేత కారు, ఒక ఉద్యమ నేత. అడవి బిడ్డల ఆర్తనాదాన్ని రాజధానికి వినిపించే వంతెన ఆయన. అడవి నుంచి ఢిల్లీ దాకా సాగిన ఆయన యాత్ర కేవలం అడుగుల ప్రయాణం కాదు, అది గిరిజన ఆత్మగౌరవ యాత్ర.
మొంతా తుఫాను ప్రభావం ఉమ్మడి వరంగల్ జిల్లాను అతలాకుతలం చేశాయి. హనుమకొండ, మహబూబాబాద్, వరంగల్, జనగామ జిల్లాలపై ఈ ప్రభావం తీవ్రంగా పడింది. ఎడతెరిపి లేకుండా ఆకాశానికి చిల్లు పడినట్లు వర్షం కురుస్తూనే ఉండటంతో జనజీవనం స్తంభించింది. హంటర్ రోడ్లోని మహిళా హాస్టల్లో జల దిగ్బంధంలో చిక్కుకున్న 470 మంది విద్యార్థులు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. అధికారులు మొదట డ్రోన్ల ద్వారా ఆహారం, త్రాగునీరు పంపించారు. తర్వాత ఎస్డీఆర్ఎఫ్ టీం విద్యార్థులను సురక్షితంగా కాపాడి పునరావాస కేంద్రానికి తరలించారు. మొంతా తుఫాను ప్రభావం ఉమ్మడి వరంగల్ జిల్లాను అతలాకుతలం చేశాయి. హనుమకొండ, మహబూబాబాద్, వరంగల్, జనగామ జిల్లాలపై ఈ ప్రభావం తీవ్రంగా పడింది. ఎడతెరిపి లేకుండా ఆకాశానికి చిల్లు పడినట్లు వర్షం కురుస్తూనే ఉండటంతో జనజీవనం స్తంభించింది. హంటర్ రోడ్లోని మహిళా హాస్టల్లో జల దిగ్బంధంలో చిక్కుకున్న 470 మంది విద్యార్థులు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. అధికారులు మొదట డ్రోన్ల ద్వారా ఆహారం, త్రాగునీరు పంపించారు. తర్వాత ఎస్డీఆర్ఎఫ్ టీం విద్యార్థులను సురక్షితంగా కాపాడి పునరావాస కేంద్రానికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, వర్షానికి నిన్న వచ్చిన భారీ వర్షానికి అయితే ఇటు అంటర్ రోడ్ లోకి అయితే భారీగా వరద నీరు చేరింది. ఇది వరంగల్, హన్మకొండ కలుపుతూ వెళ్లే ప్రధాన రహదారి అంటర్ రోడ్డు. ఈ అంటర్ రోడ్ లో భారీగా వరద నీరు చేరటం నిన్న సాయంత్రం నుంచి కూడా క్రమేపీ పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇక్కడ సోషల్ వెల్ఫేర్ కాలేజీకి సంబంధించిన అమ్మాయిల హాస్టల్ అయితే ఉంది. విద్యార్థినుల హాస్టల్లోకి నిన్న సాయంత్రం 8 తర్వాత కూడా హాస్టల్ సరౌండింగ్ మొత్తం కూడా వాటర్ పెరుగుతూ పోయింది. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు హాస్టల్ సంబంధించిన అధికారులు వారి పై అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ కొంత రేపు తెల్లారి అయిన తర్వాత ఉన్న పరిస్థితి ప్రకారం అప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకునేది ముందు ఆలోచిద్దామని చెప్పేసి రాత్రి అయితే కొంత చుట్టుపక్కల వాటర్ చేరినప్పటికీ కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏం తలెత్తలేదు. ఉదయం తర్వాత ఒక్కసారిగా వరద ఉధృతి బాగా పెరిగిపోయింది. మొత్తం మోకాళ్ళలో పైగా కూడా వరద నీరు రావడంతో ఇటు హాస్టల్ కు సంబంధించిన వాటర్ వెళ్లే పైప్ లైన్ కూడా పడిపోవడం జరిగింది. దీంతో ఆ వాటర్ లెవెల్ కి వారు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అందరినీ 5 ఫ్లోర్ లకు షిఫ్ట్ చేసినప్పటికీ ఆ వాటర్ సదుపాయం ఒక్కసారిగా ఆగిపోయింది. ఈ నేపథ్యంలో కొంత ఇది అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వెంటనే జిల్లా కలెక్టర్, జిల్లా కలెక్టర్ తో పాటు వరంగల్ సిపి వీరంతా కూడా ఇటు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిలో ఇటు పోలీసులను అప్రమత్తం చేశారు. మొదటిగా వారికి డ్రోన్ల సహాయంతో ఇటు కొంత మంచినీరు, కొంత ఆహారాన్ని అయితే అక్కడ పంపించడం జరిగింది. ఎట్లాగేళ్ళకి ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది హాస్టల్ ప్రాంగణానికి కొంత పడవల ద్వారా చేరడం జరిగింది. చేరిన తర్వాత అక్కడ ఉన్న 470 మంది విద్యార్థులను అయితే క్షేమంగా, సురక్షితంగా అయితే వారు రెస్క్యూ చేసి బయటికి తరలించడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. ఎందుకంటే 470 మంది విద్యార్థులు ఆ భవంతిలో ఉన్నారు. చుట్టూ కూడా మొత్తం ఒక 4 నుంచి 5 ఫీట్ల లో భారీగా వరద నీరు చేరింది. క్రమేపీ కొంత వరద నీరు ఫ్లోటింగ్ కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకొని 470 మంది విద్యార్థులు కూడా సురక్షితంగా బయటకు తీసుకురావటం ఒక్కసారిగా ఊపిరి తీసుకున్న పరిస్థితి. దీంతో మహిళల్ని, అమ్మాయిల్ని కూడా మొత్తము బయటకు క్షేమంగా చేర్చిన తర్వాత వారిని కొంత ఆర్టీసీ వాహనాల ద్వారా వారిని కొంత సురక్షిత ప్రాంతానికి తరలించారు. ముఖ్యంగా 470 మంది విద్యార్థులని రక్షించేందుకు ఇటు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు పోలీసులు వారు చేసిన త్యాగానికి అయితే కొంత ఇటు విద్యార్థులతో పాటు అటు ఆ కాలేజీ సిబ్బంది కూడా వారిని హర్షిస్తున్నారు. వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మౌనిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. మొంతా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పాలేరు రిజర్వాయర్ కు వరద పోటెత్తింది.
24 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సైడ్ వాల్ మీద నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. మొంతా తుఫాన్ ఆంధ్రప్రదేశ్ను వణికించింది. తుఫాన్ ఎఫెక్ట్తో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఈ వర్షాల ధాటికి వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖ, అల్లూరు జిల్లా, చిత్తూరు, తిరుపతి జిల్లాలో మోస్తరు వర్షం కురుస్తుందని తెలిపింది. ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, గుంటూరు, ఉమ్మడి గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలో అతి భారీ వర్షం కురవడంతో తీవ్ర పంట నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన పంటలు నాశనమయ్యాయని రైతులు వాపోతున్నారు. పంటలు తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాల్లోనే ఉంచారు. పాల వ్యాన్ డ్రైవర్ పై ఆదోని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ చేయి చేసుకోవడంతో కర్నూలు జిల్లా పత్తికొండలో రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైదరాబాద్ కు వెళ్తున్న పాల వ్యాన్ ను తనిఖీల్లో భాగంగా పరిశీలన కోసం ఆవేశనే వెహికల్ ఇన్స్పెక్టర్ వాహనాన్ని ఆపారు. అయితే వాహనానికి చెందిన పత్రాలు చూపించాలని అధికారి అడగడంతో ఆ పత్రాలు తీసి చూపించడంలో కాస్త ఆలస్యమైంది. దీంతో సదరు అధికారి డ్రైవర్ చరణ్ రెడ్డిపై చేయి చేసుకున్నాడు. వెహికల్ పేపర్లు లేకపోతే ఫైన్ వేయాలి కానీ ఎందుకు చేయి చేసుకుంటున్నారని ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగి ఉద్రిక్తత పరిస్థితికి దారితీసింది. చివరికి చరణ్ రెడ్డి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈయన పర్మిట్ లేకుండా వచ్చినాడు. పర్మిట్ లేకుండా వచ్చినాడు. పర్మిట్ చూపిమంటే ఫోన్లు చేసుకుంటా దొంగ పర్మిట్ లేదు సార్, పర్మిట్ లేదు వదిలేదు సార్, నీ కాలు ముక్తా అంటాడు. అవసరం లేదు, చదువుకున్నావు, ₹1,00,000 ఫోన్ పెట్టుకున్నావు, అవసరం లేదు, నువ్వు ఫస్ట్ బండి పర్మిట్ కట్టుకో స్టేషన్ తీసుకురా అని చెప్తా. స్టేషన్ రాడంట ఇంకా బండి అడ్డం పడుకుంటా. నేను షర్ట్ చింపినాడు, షర్ట్ చింపినాడు. స్టేషన్ ఫోన్ చేసి చెప్పినాను వస్తాను. సరే అన్న ఇక్కడ మీరు కొట్టాడు కదా సార్, అడ్డం ఆగినాడు, నా మీద దాడి చేసినాడు. ఆయన మీరు కొట్టలేదా? ఆయన నాకేమొస్తా, నేను కార్లో కూర్చున్నా, నా కార్లో న్యాయం అడిగినాడు. పేపర్లు బరాబర్ చూపించిన పర్మిట్ చూస్తే ఫోన్ గుంజుకొని వచ్చి కాదు. ఇంతమంది ఆయనకు కొట్టే అధికారం లేదు. ఖచ్చితంగా ఏ లెక్కన పేపర్ లేకపోతే ఫైన్ వేయమని స్టేషన్ కి తీసుకుపోమను. ఎవడు వాడు కొట్టని ఎవడు మాట్లాడదాం. ఇంతమంది ఉన్నారు మాట్లాడదాం. బ్రదర్ కి ఫోన్ ఒక్క దెబ్బ నుంచి ఆయన కొట్టేసిన తర్వాత ఆయన సార్ది ఫోన్ లోపల పెట్టుకోడింది. జనగామ జిల్లాలో వర్షం తగ్గుముఖం పడుతోంది. జనగామ నుండి హుస్నాబాద్ వెళ్లే ప్రధాన రహదారి వడ్లకొండ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. రఘునాథపల్లి మండలం నుండి పాలకుర్తికి కూడా రాకపోకలు బంద్ అయ్యాయి. భారీ వరద ఉధృతితో చిటకోడూరు రిజర్వాయర్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.
జగిత్యాల జిల్లా మలయాళం మండలం రామన్నపేట గ్రామంలో రైతుల కష్టం వృధా అవుతోంది. రైతులు 6 గాలం శ్రమించి పండించిన వడ్లు తడిసి ముద్దైంది. చొప్పదండి నియోజకవర్గంలో అన్ని వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతోనే ధాన్యం తడిసి ముద్దైందని రైతులు చెబుతున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడి పండించిన పంట ఇలా చెడిపోతుంటే కంటతడి తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనకు జోక్తలే పైరి ఈ పంట వండించేందుకు పండియకేందుకు మళ్ళా ఇప్పుడు గెరువైన గాని మాసర్లేము. ఖమ్మం జిల్లా కొత్త బస్టాండ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆటోను ఢీకొట్టిన లారీ పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు కావడంతో అక్కడికక్కడే ఒకరు మృతి చెందగా మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు గోపాలకృష్ణ, ఉపేందర్ గా గుర్తించిన అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో కురిసిన వర్షానికి ధాన్యం తడిసి ముద్దైంది. భారీ వర్షానికి పలుచోట్ల రోడ్లపై ఆరబోసిన వరి ధాన్యం కొట్టుకుపోయింది. ధాన్యం తడిసి ముద్దడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఆరు నెలలు 6 గాలం పంట పండించిన నేను ఒక కౌలు రైతును. మామూలుగా నేను 5-6 సంవత్సరాల నుంచి కౌలు రైతుగా చేస్తా. ఇది అకాల వర్షం రాత్రి వచ్చింది, కుప్పలు చేసినవి కూడా కొట్టుకపోయింది. ఇప్పటిదాకా ఈ గంగర మందల ఒక కాంట కూడా చాలగాలేదు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. ఇలా ఒక కౌలు రైతుని నేను 1,20,000 రూపాయలు లాస్ అయినా అంటే నేను కౌలేం కట్టి ఇవ్వాలా? ఈ గవర్నమెంట్ నాకు ఏం ఆదుకున్నది లేదు. ఇదివరకు బోనస్ అన్నారు, బోనస్ కూడా రాలేదు. విమర్శిస్తలేను, కాకపోతే ఏదన్నా ఆదుకుంటారని ఆశతోని ఎదురు చూస్తున్నా అంతే. నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు భైంసా ఏఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సరైన వాహన పత్రాలు లేని 60 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, 1 కారు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ముతోల్ సిఐ మల్లేష్ మాట్లాడుతూ సైబర్ క్రైమ్, పోక్సో యాక్ట్, రోడ్డు సేఫ్టీ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ముదోల్ మండల కేంద్రంలో నయాబాదీలో ఈ కార్డన్ అండ్ సెర్చ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో ముదోల్ సిఐ నేను మరియు మా సర్కిల్ ఎస్ఐలు తానూర్ అండ్ ముదోల్ అండ్ బాసర్, లోకేశ్వరం 4 ఎస్ఐలు, అదేవిధంగా ఒక 30 మంది స్టాఫ్తో ఇక్కడ కార్డన్ అండ్ సెర్చ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఒక 60 వెహికల్ మోటార్ సైకిల్స్, ఒక 4 ఆటోలు మరియు ఒక కార్ అనేది సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పత్రాలు వెరిఫై చేసి చూడడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సైబర్ క్రైమ్ మరియు ఈ పోక్సో యాక్ట్, రోడ్ సేఫ్టీ రూల్స్ గురించి వీరందరికీ అవగాహన చేయడం జరిగింది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి జూపల్లి కృష్ణారావుకు నిరసన సెగ తగిలింది. మంత్రిని నిలదీసిన వృద్ధురాలు. 4,000 రూపాయల పెన్షన్ ఎక్కడా అని ప్రశ్నించిన వృద్ధురాలు. కరెంటు బిల్లు ఫ్రీ అన్నారు, కరెంటు బిల్లు వస్తుందని వాపోయిన వృద్ధురాలు. ఎన్నికల సమయంలో వచ్చి ఓట్లు అడగడం తప్ప మిగిలిన సమయంలో పట్టించుకోరంటూ నిలదీసింది వృద్ధురాలు. వెల్కమ్ బ్యాక్. పల్నాడు జిల్లా కలెక్టర్ను మాజీ మంత్రి విడుదల రజని కలిశారు. చిలకలూరిపేటలో అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని విడుదల రజని తెలిపారు. తుఫాను ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. ప్రభుత్వం తక్షణమే రైతులకు సహాయం అందించాలని విడుదల రజని కలెక్టర్ను కోరారు. మోందా తుఫాన్ నేపథ్యంలో మన పల్నాడు జిల్లాలో చిలకలూరుపేట 22 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ అత్యధికంగా కూడా జిల్లాలో ఎక్కువ శాతం నమోదవడం జరిగింది. దాని ప్రభావం వల్ల అనేక ఇబ్బందులు ఈ నియోజకవర్గంలో ఏర్పడడం జరిగింది. దీనికి సంబంధించి పలు అంశాలని జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేసి మరి ఈ ప్రాంతాన్ని ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాగా ఈ చిలుగురుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని గుర్తించి వాటికి సంబంధించి ప్రభుత్వం వెంటనే తగినటువంటి చర్యలు సర్వేలు చేపట్టి ఆ నష్టపరిహారం ఏదైతే ఉందో ప్రభుత్వం ఏదైతే కాంపెన్సేషన్ ఇస్తుందో రేషన్ ఇస్తుందో అలాగే క్రాప్ లాస్ కి సంబంధించినటువంటి ఎన్యూమరేషన్ ఏదైతే వేయాలో వాటిని వేయటము, హౌసింగ్ సంబంధించినటువంటి ఎన్యూమరేషన్స్ వేయటము అండ్ అలాగే ఆ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ కావచ్చు, ఆ ఎఫెక్టెడ్ రైతులకు కావచ్చు ఈ కాంపెన్సేషన్ తక్షణమే ఇవ్వాలి అని చెప్పేసి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ పలు అంశాలు ఇందులో జతపరిచి ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇప్పుడు ధాన్యం అంటే ఇప్పుడు మొక్కజొన్న కావచ్చు, ఇంకా కొన్ని పంటలు ఉన్నాయి, కాటన్ కావచ్చు, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆ ఫంగస్ అనేది ఎఫెక్ట్ అయిపోయింది. ఈ వర్షాల వల్ల కంప్లీట్ ఫంగస్ వచ్చి మొత్తము డ్రై అయిపోయి ఎండిపోయి పాడైపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్ లో ఏ బయర్స్ కూడా వీటిని కొనరు. కాబట్టి ప్రభుత్వమే దీనికి ఎంతో కొంత రేట్ ఇచ్చి రైతులను ఆదుకొని అవి ప్రభుత్వమే సేకరిస్తే బాగుంటుంది. అలాగే పత్తికి సంబంధించి కూడా CCI ద్వారా కూడా వీటి కొనుగోలు చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో తుఫాన్ కారణంగా 1000 ఎకరాల్లో పంట పొలాలు నాశనమయ్యాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని బద్వేల్ వైసీపీ అదనపు సమన్వయకర్త విశ్వనాథరెడ్డి డిమాండ్ చేశారు. కాసినాయన మండలంలోని చిన్నాయపల్లి, కోడిగుడ్లపాడు గ్రామాల్లో నష్టపోయిన ఉల్లి రైతులను కలిసిన ఆయన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులకు ఫోన్ చేసి ప్రభుత్వ సహాయం అందించాలని కోరారు. లక్షల్లో అప్పులు చేసి పంటలు వేసుకున్న వర్షం వల్ల అన్ని పంటలు నీటిపాలయ్యాయన్నారు. గతంలో జగన్ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు నేరుగా ఇన్సూరెన్స్ చెల్లింపులతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించిందని, కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. తక్షణమే ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, లేదంటే వైసీపీ ఆందోళన చేపడుతుందని హెచ్చరించారు. అదేవిధంగా మీకు సంబంధించిన వ్యవసాయ పరంగా సంబంధించి అగ్రికల్చర్ ఆఫీస్ సంబంధించి మినుము, తర్వాత పత్తి, తర్వాత వచ్చేసి మొక్కజొన్న, ఇవన్నీ మీరు ఈ దెబ్బతిన్నవన్నీ మెంతా తుఫాను వల్ల దెబ్బతిన్నవన్నీ తక్షణమే మీరు వాళ్ళకు నష్టపరిహారము. అవునవును, అదే 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 మొత్తము మీరు రిపోర్ట్ రాసి మీ వంతు మీరు పంపండి. ప్రతిపక్షంగా మా తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వంతు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 4-5 రోజుల నుండి మెంతా తుఫాను వల్ల బద్వేల్ తాలూకాలో వేలాది ఎకరాలు పంటలు దెబ్బతినడం జరిగింది. మినుము అయితేనేమి, మొక్కజొన్న అయితేనేమి, మిరప అయితేనేమి, ఉల్లి అయితేనేమి, వరి అయితేనేమి వేలాది ఎకరాల్లో దెబ్బతినడం జరిగింది. ప్రతి ఎకరాకు ఉల్లి అయితే 40 నుండి 60 వేల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది.
అదేవిధంగా ఉరికైతే 20 నుంచి 30 వేల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది. మినుము అయితే 20 వేల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది. మొక్కజొన్నకైతే 20 నుండి 30 వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టడం జరిగింది. వేలాది ఎకరాలలో పూర్తిగా పంట నాశనం అయిపోయి కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. చిన్నాయపల్లి గ్రామంలో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సందర్శించడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ దరిదాపుల్లో ఆనియన్ అయితే కృష్ణాపురం ఉల్లి అయితే దాదాపు 500 ఎకరాలు దెబ్బతినడం జరిగింది. మంచు తుఫాను వల్ల పూర్తిగా నష్టపోయినాము. ఎకరానికి 60,000 రూపాయలు ఖర్చు వచ్చినది. ఈనాడు ఎకరాకు 2,000 కూడా వచ్చే స్థితిలో లేము. రైతులు ఆత్మహత్య తప్ప ఇతరము వేరే మార్గాలు లేకుండా పోయినది. మా ఊరిలో దాదాపు 350 ఎకరము ఉల్లి సాగు, మిరప 150 ఎకరాలు మిరప సాగు, 100-150 ఎకరాలు పత్తి సాగు, ఒక 30-40 ఎకరాలు మినుము సాగు, మొత్తం ప్రతి ఒక్క పంట కూడా పూర్తిగా నష్టపోయినాము. అందువలన ఈ గవర్నమెంట్ ప్రభుత్వము మాకు తక్షణమే సహాయం అందించాలి. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం పెద్దాపురం గ్రామంలో తెల్లవారుజామున కురిసిన వర్షానికి ఇల్లు పొలాలు నీట మునిగాయి. తుఫాన్ కారణంగా అతి భారీ వర్షం కురవడంతో తాళ్లపూడి ప్రక్కిలంక రోడ్డుపై వరద నీరు నిలిచింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే భారీ వర్షం కారణంగా గోపాలపురం, నల్లచెర్ల, అనంతపల్లి గ్రామాల్లో మిర్చి, వేరుశనగ పంట పొలాల్లోకి వరద నీరు చేరడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ కలవట్ నిర్మాణం చేసి అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి మావుళ్ళం చెరువు వాగు నిర్మాణం ఉంది. దాన్ని కూడా క్లియర్ చేస్తే ఊరి మీద నీరు పడి ఊరి మీద నీరు పడి చాలా మంది నిరాశ్రయ్యారు. స్థానిక నాయకులు ఇలా వాళ్ళకి భోజనాల ఏర్పాట్లు కూడా చేశారు. ప్రతిదీ కూడా ద్వారకాతిని అన్నీ తీసుకుంటారు. నైట్ అండ్ రాత్రి 10 చేయడం ఆయన ఇప్పుడు బయలుదేరి ద్వారకాతిని అన్నీ చూసుకుని మా పెద్దాపురం మెయిన్ ప్రాబ్లం ఏంటంటే తిరుమల రమణారావు చేసిన మావుళ్ళం చెరువు డ్రైనేజ్ నిర్మాణం. అంబేద్కర్ బొమ్మగాడ ఇదివరకు తోర కప్పెట్టారు. తోర పని అవ్వదు. దానికి మెయిన్ కలవట్ నిర్మాణం, పెద్ద కలవట్ నిర్మాణం చేసి మావుళ్ళం చెరువు లింక్ అది అక్కడికి మొత్తం వాతావరణం వచ్చి ఇప్పుడు మాకు కాలనీలో కొన్ని ఇళ్ళు మునిగిపోయినాయి. వాళ్ళు నిరాశ్రయాలు రాత్రి నుంచి బిక్కుమంటున్నారు. దాని స్థానిక నాయకులు, ప్రజలు వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేశారు. దాన్ని దయవుంచి ప్రభుత్వం అటు శాసనసభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, ఇన్ఛార్జ్ మంత్రులు కానీ దృష్టి పెట్టి ఈ నిర్మాణానికి కృషి చేస్తారని కోరుకుంటున్నాం. సిద్దిపేట జిల్లాలో మొంతా తుఫాన్ ఎఫెక్ట్ పడింది. హుస్నాబాద్ లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి వ్యవసాయ మార్కెట్ యార్డులో వరి ధాన్యం తడిచి కొట్టుకుపోయింది. మార్కెట్ యార్డులో కొట్టుకుపోయిన వరి ధాన్యాన్ని జిల్లా కలెక్టర్ హైమావతి అధికారులతో కలిసి పరిశీలించారు. మార్కెట్ యార్డులో ఆరబోసిన వరి ధాన్యం డ్రైనేజీలో కొట్టుకుపోయిందని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తూ అక్కడే ఉన్న కలెక్టర్ కాళ్లపై పడి బోరున విలపించింది. కలెక్టర్ ఆమెను సముదాయించింది. అదే సమయంలో కలెక్టర్ తమకు న్యాయం చేయాలని కోరుతూ పలువురు రైతులు అడ్డుకున్నారు. ప్రభుత్వం నుండి అందాల్సిన సహాయం అందిస్తామని వారికి నచ్చచెప్పి కలెక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఏం చేద్దాము, ఏం మాట్లాడుతారో ఇందాం. కలెక్టర్ మేడం సాయం చేస్తే సాయం చేస్తే మేడం వచ్చింది. రోజులైతుందమ్మా అల్లుడు చచ్చిపోయి 10 పిప్పులు 5 ఎకరాలు కొనుకొచ్చినమ్మా. మాకేం ఆధారం లేదు. బతుకుదమ్మా మాకు మందే కట్టిందని
బట్టలకు. ఆరుగాలం శ్రమించి పంట పండించే వరి రైతుకి మొంతా తుఫాన్ తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం నర్సిపూడి గ్రామంలో వేల ఎకరాల్లో వరి నీలపాలవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులతో మా ప్రతినిధి బాబీ ఫేస్ టు ఫేస్. తుఫాను ప్రభావంతో భారీగా కురుస్తున్న వర్షాల వల్ల పూర్తిగా జనజీవనం స్తంభించి మరోవైపు రైతు నడ్డు విరిసిందని చెప్పవచ్చు. రైతులు వరి పంట చివరి దశలో మరొక 10 రోజుల్లో పూర్తిగా గింజ ఏర్పడిన నేపథ్యంలో 4 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరి పంట పూర్తిగా నేలమట్టం అయిందని చెప్పవచ్చు. ఈ పంట భారీ స్థాయిలో నష్టం ఏర్పడిందని చెప్పవచ్చు. ప్రస్తుతం కోనసీమ జిల్లా ఆల్మూరు మండలం నర్సిపూడి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఉన్న మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, మీకు ఈ తుఫాను ఏ రకంగా మీకు నష్టం చేకూరుతుంది చెప్పండి. తుఫాను వల్ల మాకు భారీగా నష్టం జరిగిందండి. దీని మొత్తం ఈనిక అయిపోయి దశలో మా సీలన్నీ కూడా శుభ్రం పడిపోయి ఈ గాలికి వానకనే దీనివల్ల మాకు ప్రభుత్వం ఆదుకోవాలని మేము కోరుకుంటున్నామండి. ఏ మేర ఎన్ని ఎకరాల పంట వేరు మీరు? 8 ఎకరాల పంట. 8 ఎకరాలు కూడా ఏరే పంట లేకపోతే వరి పంట? వరి స్వర్ణ అండి ఇది రకం. ఈ స్వర్ణ కూడా మొత్తం అంతా కూడా నేల భూస్థాపితం అయిపోయింది. మాకు కోసుకుని ఇబ్బంది లేకుండా మునిగిపోయినట్టు ఉందండి. ఇంక దమ్ము చేసుకుంటాక తప్ప అది ఏంటి పని చేయదండి ఇది. అదండి, దీనికి ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పండి, వరి తుఫాను ప్రభావం వల్ల మీకు ఏమాత్రం నష్టం జరిగింది మీరు అనుకుంటున్నారా? 100% నష్టమేనండి మాకు. మొత్తం ఇదిగోండి చూసారండి, మొత్తం అంతా ఎలాగ పడుకుందా. మొత్తం 10 ఎకరాలు వచ్చామండి మేము. 10 ఎకరాలు కూడా మొత్తం నేలపాటు అయిపోయిందండి. ఇదిగోండి నీటిలో ఉందండి మొత్తం ఊరంతా. ఇది ఎందుకు పని చేయదండి. ఇప్పుడు కోత కొయ్యాలన్నా కానీ ఇది పని చేయదండి. మిషన్ రావండి. ఇది ఏమో ఆడదామని చేయాలి చూడండి, ఎంత నీరు ఉందండి. నాకు కాలు వేస్తా నీరు వచ్చేస్తుందండి. నీటిలో పంటలో మేము ఏం చేయమండి. ఇంకా ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలండి. ఇప్పటి వరకు మీ దగ్గరికి అధికారులు కానీ ఎవరైనా స్థానిక ఎమ్మెల్యే కానీ ఎప్పుడైనా ఎవరైనా వచ్చారా? నిన్న వచ్చారండి. ఈ రోజు కూడా మమ్మల్ని ఇది రాంచుకోమన్నారండి. అధికారులు మీకు ఏమైనా భరోసా ఇచ్చారండి? మేము ఆదుకుంటామని భరోసా ఆదుకుంటామని. అవునండి, మేము ఆదుకుంటాం. మీకు ఏ నష్టం వచ్చినా కానీ మాకు భరోసా ఇచ్చారండి. ఇప్పుడు ఎంఆర్ఓ గారు కానీ మా ఊర్లో ఉన్న ఈఆర్ఓ గారు అలాగే ప్రకృతి చేసి వాళ్ళందరూ కూడా కానీ వచ్చారండి. వచ్చి మీకు మేము ఆదుకుంటామని మీ మామూలుగా రాసుకుంటున్నారండి అన్నీ అందరికీ. ప్రభుత్వం తరపు నుంచి మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకోండి? మాకు ఏంటంటే దాన్ని కొంత రేటు తగ్గకుండా ఎలాగున్నా దానివైనా సరే మామూలుగా నీటిలో కన్నా కొనమని మేము ఆదేశాలు చేసుకుంటామండి. ఎలా ఉన్నా దానివైనా సరే కొంత మరి ఎండబడితే కూడా దారి ఉండదండి మాకు. దాని గురించి పచ్చిదానం కూడా కొనాలని మేము మనం చేసుకుంటామండి. ఈ తుఫాను వల్ల వాళ్ళకి చాలా నష్టపోయండి. చేతికి ఎకరాలుగా 4,000 పెట్టుబడి పెట్టామండి. శుభ్రంగా నీటిలో మునిగిపోయిందండి. ప్రభుత్వం వెంటనే స్పందించుకుని మాకు ఆర్థిక సాయం చేయాలండి. మొంతా తుఫాను ప్రభావం కారణంతో పంట నష్టం భారీగా వాటిల్లని చెప్పేసి అక్కడ ఉన్న రైతులు వాపోతున్నారు. మాకు ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి శరణార్థం చేసుకుంటున్నారు. తర్వాత అలాగే మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం రావాలని కోరుకుంటున్నారు. దీంతోపాటు ఎకరానికి మేము 4,000 రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పి చెప్తున్నారు. మొంతా తుఫాన్ నేపథ్యంలో పార్టీ నేతలతో మాజీ సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాను కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ముఖ్యంగా వరి రైతులు తీవ్రంగా నష్టపోయారని మాజీ సీఎం జగన్ అన్నారు. పైరు పొట్ట దశలో ఉన్నప్పుడు తుఫాను దెబ్బ పడిందన్నారు. దీనివల్ల దిగుబడులు బాగా దెబ్బతింటాయన్నారు. నేల కొరిగిన పంట తిరిగి నిలబడడం కష్టమయ్యే పరిస్థితి నెలకొందన్నారు. పార్టీ పరంగా రైతులకు తోడుగా నిలబడాలని జగన్ పిలుపునిచ్చారు. ఈ తుఫాను బీభత్సం అన్నది దాదాపుగా చూస్తే నిజం చెప్పాలనంటే విండ్ షేర్ ఫామ్ అయ్యి కాస్తో కూస్తో తుఫాన్ డిసిపేట్ అయ్యి తీవ్రత తగ్గినప్పటికీ కూడా రైతుల మీద మాత్రం దీని ప్రభావం చాలా సివియర్గాను సీరియస్గాను దీని ప్రభావం చోటు చేసుకుంది. దాదాపుగా 25 జిల్లాల పరిధిలో 396 మండలాల పరిధిలో 3,320 గ్రామాల పరిధిలో దీని ప్రభావం కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు మనం తోడుగా నిలబడాల్సిన అవసరం చాలా ఉంది. దాదాపుగా ఉజ్జాయింపుగా లెక్కల ప్రకారము మనకున్న సమాచారం ప్రకారం
దాదాపుగా 15 లక్షల ఎకరాల మీద దీని ప్రభావం పడతా ఉంది. దాదాపుగా ఇందులో 11 లక్షల ఎకరాలు వరి మీదనే ప్రభావం పడతా ఉంది. 39 లక్షల ఎకరాలలో మామూలుగా వరి సాగయ్యే పరిస్థితి ఉంటే అందులో దాదాపుగా 11 లక్షల ఎకరాలలో దీని ప్రభావం పడతా ఉన్న పరిస్థితులు కనపడతా ఉంది. దాదాపుగా 1,15,000 ఎకరాలకు సంబంధించి పత్తి, దాదాపుగా మరో 1,15,000 ఎకరాలకు సంబంధించి వేరుశనగ, మరో 2 లక్షల ఎకరాలకు సంబంధించిన మొక్కజొన్న, మరో దాదాపుగా 2 లక్షల ఎకరాలకు సంబంధించిన హార్టికల్చర్ పంటల మీద తీవ్రమైన ప్రభావం, దాదాపుగా 15 లక్షల ఎకరాల మొత్తం మీద తీవ్రమైన ప్రభావం కనిపిస్తూ ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఇది కూడా మీకు ఒక పద్ధతి ప్రకారం మారుతా ఉంటే మేము కూడా స్ట్రాటజీ మార్చుకుంటా వచ్చాం. అంటే దాన్ని డేటా మీద పెట్టి ఎన్ని గ్రామాలు సఫర్ అవుతాయి అవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాం. అల్టిమేట్గా ఆ గ్రామాల్లో మేము పెట్టిన గ్రామాల్లో పర్ఫెక్ట్గా చేస్తే అది మారి అక్కడ రెయిన్ పడలేదు, వేరేది ఇక్కడ రెయిన్ పడే పరిస్థితికి వచ్చింది. ఈ రెయిన్ వల్ల ఈ ఎక్కడికక్కడ ఫ్లడ్స్ వచ్చాయి, చెరువులన్నీ ఫుల్ కావడం అన్నీ వచ్చేసాయి. ఇక్కడ సిస్టంలో ఉండే బ్యూటీ మీరు చూస్తే ఆల్ రిజర్వాయర్స్లో యాజ్ ఆన్ టుడే ఎంత వాటర్ ఉంది. ముందుగానే కొంత డిప్లీట్ కూడా చేశాం. ఆ రివర్లో క్యాచ్మెంట్ ఏరియా మొత్తం తీసుకొని ఎంత రెయిన్ పడుతుంది, ఎన్ని టీఎంసీ ఆఫ్ వాటర్ వస్తుంది, అక్కడి నుంచి ఇది ట్రావెల్ చేయాలంటే ఎంత దూరం పడుతుంది. అల్టిమేట్గా ప్రకాశం జిల్లాలో లాస్ట్ టైం మనకు పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు కూడా నిన్నంతా ఒక లెవెల్లో ఉన్నాం. ఈరోజు మీరు చూస్తే పులిచింతల దగ్గర 1,70,000-75,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ఇప్పుడు వచ్చేసే పరిస్థితి వచ్చింది. అది రాత్రికి ఇక్కడికి వస్తుంది. పక్కన మున్నేరు అవి కూడా వస్తున్నాయి. అంటే ఈరోజు ఇప్పటికీ ఫస్ట్ వార్నింగ్ ఇచ్చారు, రాత్రికి సెకండ్ వార్నింగ్ వస్తాం. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ అనలైజ్ చేసుకొని ప్రిపేర్డ్నెస్, ప్లానింగ్ ఇన్ అడ్వాన్స్, ఒకవేళ రిజర్వాయర్స్లో నీళ్లుంటే అడ్వాన్స్ ఎవాక్యువేషన్ చేసి కొంత క్వశ్చన్ పెట్టుకొని ఆపరేట్ చేయడం. ఇప్పుడంతా కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తున్నాయి. మీరు చూస్తే క్లౌడ్ బరస్టింగ్, ఒకే దగ్గర 40 సెంటీమీటర్ల వర్షపాతం, నెవర్ ఇమేజిన్డ్. ఒకే దగ్గర 40 సెంటీమీటర్లు పడితే అక్కడ బీభత్సమే. బుడమేరులో జరిగింది, ఇప్పుడు తెలంగాణలో కూడా జరిగినట్టుంది. వరంగల్ ఈరోజు జరిగింది. ఎంత 42 సెంటీమీటర్లు పడిపోయింది. ఇలాంటివన్నీ కూడా ముందుగానే ఫోర్కాస్ట్ చేసి హెవీ టు మోడరేట్ ఎంత ఉంటుంది అది కూడా ఇంకా మనకు పర్ఫెక్ట్ కూడా రాలా. వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషనే కాకుండా ఇంటర్నేషనల్గా ఆల్ ప్రిడిక్షన్స్ అవి కూడా తీసుకొని మేము ఒక మోడలింగ్ తయారు చేసుకుంటూ అక్కడి నుంచి ఇవన్నీ కూడా మానిటర్ చేస్తూ వచ్చాం. దీంతో ఈరోజు మీరు చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ సిస్టమ్ 16 నెలల్లో తయారు చేశాం. టెక్నాలజీని కూడా ఇంటిగ్రేట్ చేశాం. టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేసి ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒక పెన్షన్ ఇస్తాం మేము రేపు 1వ తారీఖున. ప్రతి ఒక్క పెన్షన్ ఎక్కడిచ్చారో టెక్నాలజీ ఆడిటింగ్ ఆటోమేటిక్గా మాకు వచ్చేస్తుంది. ఇంటి దగ్గర ఇచ్చారా, వాళ్ళు ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంటే అక్కడ ఇచ్చారా, నరేగా వర్క్ సైట్ ఉంటే అక్కడ ఇచ్చారా, లేదంటే పంచాయతీ ఆఫీసులు ఇచ్చారా, ఎక్కడిచ్చారో క్లారిటీ వస్తుంది. దాని రీజన్స్ కూడా జస్టిఫికేషన్ వస్తుంది. మళ్ళీ వీళ్ళ బిహేవియర్ ఎట్టుంది అనే దానిపైన ఐవీఆర్ఎస్ అడుగుతున్నాం. రూడ్గా చేశారా, గౌరవంగా ఇచ్చారా, ఇవన్నీ. ఒకప్పుడు 2,65,000 మందిని వాలంటీర్స్ పెట్టారు ఒక రోజు పెన్షన్ ఇవ్వడానికి, 2 గంటల పని అది. ఇప్పుడు 1,65,000 మందితో 3 గంటల్లో పెన్షన్లు అయిపోతున్నాయి. ఈరోజు మీరు చూస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇలాంటివి జరిగితే, బీభత్సం జరిగితే ఒక వారం రోజులు కరెంట్ వచ్చేది కాదు. రాత్రి 8 గంటలకు 10 గంటలకు అన్ని ఛార్జ్ చేసాం.
ఎక్కడికక్కడ విండ్ చూసుకున్నాం. విండ్ విపరీతంగా ఉంటే ఒక 2-3 గంటలు ఆఫ్ చేసాం. అది ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ విండ్ తగ్గానే మళ్ళీ ఛార్జ్ చేసాం. కొన్ని పోల్స్ పోతే ఎరెక్ట్ చేసాం, మనుషులు పెట్టుకున్నాం. దగ్గర రెడీనెస్ కోసం ఒక 10,000 మందిని పెట్టుకున్నాం. పోల్స్ అన్ని పెట్టుకుని రైట్ అన్ని చేసేసాం. అంటే ఏ మాత్రం ఇన్కన్వీనియన్స్ లేకుండా ఇమ్మీడియట్గా చేయగలిగాం. ఆల్ ఫీల్డ్స్లో కూడా వాటర్ని కట్ చేసాం వెల్ ఇన్ అడ్వాన్స్. ఎప్పుడైతే వాటర్ కట్ చేసామో దానివల్ల ఇప్పుడు వచ్చే నీళ్లు పడినాయంటే అవన్నీ డ్రైన్ అవుతున్నాయి. అదే మరి ఆల్ డ్రైన్స్ కూడా లాస్ట్లో అవుట్లెట్స్ ఉంటే అవన్నీ క్లియర్ చేయించాను. హిస్టారికల్ ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి మాకు. ఈస్ట్ గోదావరిని పోయి వచ్చాను నేను. అక్కడ రెయిన్ పడలేదు, కానీ డ్రైన్స్ అన్ని ఆక్యుపై చేసేసారు. ఇల్లీగల్ ఆక్యుపేషన్ జరిగింది. ఎప్పుడైతే డ్రైన్స్ అన్ని ఆక్యుపై చేశారో ఒక 15-20 మండలాలు దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. అలాంటివన్నీ క్లియర్ చేయకపోతే ఎప్పటికీ ప్రాబ్లం శాశ్వతంగా ఉంటుంది. అక్కడ ఆల్ సిటీస్లో మీరు చూస్తే మొత్తం డ్రైన్స్ అన్ని ఆల్ అవుట్లెట్స్ అన్ని క్లియర్ చేసి పెట్టాం. అందుకే సేమ్ డే ఈవినింగ్ అంతా నీళ్ళని వెళ్ళిపోయినాయి. కొన్ని దగ్గర నీళ్లు వస్తే మా వాళ్ళు డ్రోన్స్ పెట్టి లేకుంటే సీసీటీవీ కెమెరాలు తీసుకొని ఇమ్మీడియట్ ఇన్ఫర్మేషన్ దాన్ని టాలీ చేసి మళ్ళా మెసేజ్ పంపించారు. సీసీటీవీ కెమెరాలో ఏ ప్రాంతంలో ఏ స్పాట్లో నీళ్లు ఉన్నాయో తీసుకొని వాళ్ళకి మెసేజ్ పంపించి డ్రైవ్ చేశాం. దీనివల్ల మొత్తం కూడా మీరు చూస్తే మున్సిపాలిటీస్ అన్నీ కూడా ఈరోజు మార్నింగ్ మోరార్లెస్ క్లీన్ అయినాయి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో పైన నుంచి నీళ్లు రావడం అలాంటివి వచ్చాయి. నిన్న కూడా పర్చూర్ నేషనల్ హైవే నేను పోయి చూశాను ఏరియల్ సర్వేలో. ఆ నేషనల్ హైవేకి నీళ్లు ఎక్కువ వచ్చేసే కొందికి అవి పోయే వెంట్స్ లేక కట్ అయింది. అది ఈరోజు మార్నింగ్కే క్లియర్ చేస్తా ఉన్నారు, అయిపోయి ఉండాలి. అది కూడా రివ్యూ చేసుకుంటున్నాం. ఈ విధంగా ఓవరాల్గా మీరు అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా చేశారు మా వాళ్ళు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ టైం నా లైఫ్లో ఇంత ప్రాంప్ట్గా ఇంత ఉత్సాహంగా అందరూ కూడా కమిటెడ్గా, ఒక పక్క వర్షం పడతా ఉంటే చెట్టు పడిపోతే చెట్టును క్లియర్ చేశారు. ఒకప్పుడు చెట్టు పడిపోయిన తర్వాత 4 రోజులకో ఒక వారంకో వచ్చేవాడు. అది ఈసారి జరగలేదు. ఎక్కడికక్కడ చెట్టు పడింది, నేరుగా పవర్ సార్ తీసుకెళ్లారు, కట్ చేసేసారు. ప్రొక్లైన్ తీశారు, పక్కన పడేశారు, రోడ్డు క్లియర్ చేసేసారు. ఈ విధంగా ఎక్కడికొకరు స్ఫూర్తిదాయకంగా ఎవరి పాటికి వాళ్ళు, ఒకరిని కాదు, లైన్ డిపార్ట్మెంట్లో ఉండే ప్రతి ఒక్కరూ వండర్ఫుల్ వర్క్ చేశారు. అమేజింగ్ ఎక్స్పీరియన్స్ నాకు. నేను చాలాసార్లు నేనే వెళ్ళేవాడిని, చేసేవాడిని, మళ్ళా వచ్చేవాళ్ళు, అన్నీ అయ్యింది. నేను పోయి చూసినప్పుడు ఎక్కడికక్కడ ఈ క్యాంపులు పెట్టినప్పుడు, రిలీఫ్ క్యాంపులు పెట్టినప్పుడు కూడా వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. గర్భిణీ స్త్రీలు అందరినీ సేఫ్ ప్లేస్కి తీసుకురావాలంటే అందరిని తీసుకొచ్చి పెట్టి మళ్ళీ ఇది అయిన తర్వాత పంపించాం. అంటే ఎవ్వరికి ఇబ్బంది లేకుండా. ఆల్మోస్ట్ ఆల్ నేను చాలాసార్లు చూశాను. గర్భిణీ స్త్రీలు అయితే చాలా, ప్రెగ్నెంట్ లేడీస్ చాలా సఫర్ అయ్యారు. అలాంటివన్నీ పర్ఫెక్ట్గా కూడా చేశాం. ఇక్కడ రియల్ టైం గవర్నెన్స్ కూడా ఐఎమ్ రియల్ అప్రిషియేటింగ్ భాస్కర్ అండ్ హిస్ టీమ్. వీళ్ళందరూ కూడా ఈరోజు మీరు చూస్తే ఆల్ ఆర్ హైలీ క్వాలిఫైడ్. ఒక 6 మందిని ఇక్కడ వాళ్ళు చేసే పనికి అదనంగా ఈ పని అప్పచెప్పాం. ఇక్కడే ఉన్నటువంటి మల్లిగా గారికి అయితే అమ్మాయి బీటెక్ సిఎస్సి ఐఐటి ఢిల్లీ ఎస్పీగా పనిచేశారు. నా టెక్నికల్ సర్వీస్ అన్ని ఎస్పీ టెక్నికల్ సర్వీస్ పనిచేస్తూ ఇక్కడ ఎక్సెప్షియో జాయింట్ సెక్రటరీ టు గవర్నమెంట్ రియల్ టైం గవర్నెన్స్ చేస్తున్నారు. ఇంకొక పక్కన ఈరోజు మీరు చూస్తే శ్రీమతి దాత్రి రెడ్డి, ఈవిడ కూడా మన జాయింట్ కలెక్టర్గా పనిచేసింది. బీటెక్ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అట్ డచ్ బ్యాంక్, ఎక్స్ ఐపీఎస్ కూడా, ఐపీఎస్ వచ్చినాక మళ్ళా ఐఏఎస్కి వచ్చారు. ఇప్పుడు ఆవిడైతే ఆర్టీఐహెచ్ చూసి ఇక్కడ మళ్ళా ఇన్ఛార్జ్ పెట్టాం, ఎక్సెప్షియో డిప్యూటీ సెక్రటరీ గవర్నమెంట్ ఆర్టీజీఎస్ కింద. గీతాంజలి శర్మ, ఈవిడ కూడా బీఎస్సీ జువాలజీ
హిందూ కాలేజ్ ఢిల్లీ యూనివర్సిటీ, ఏపీ పబ్లిక్ పాలసీ, JNTU. ఆవిడ ఇప్పుడు మొత్తం కలిసి టెక్నాలజీలో మొత్తం ఫైబర్ గ్రిడ్ కనెక్టివిటీ అండ్ ఆల్సో అట్ ది సేమ్ టైం ఎక్సెప్షనల్ డిప్యూటీ సెక్రటరీ టు గవర్నమెంట్ RTGS పనిచేస్తున్నారు. ఇంకొక పక్కన ప్రాకార్ జైన్ అయితే బీటెక్, IIT కాన్పూర్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇక్కడ RTGSలో వర్క్ చేస్తున్న డేటా లేక్ అప్లికేషన్స్, అవేర్, డేటా లెన్స్, KPIs ఇవన్నీ ఆయన చూస్తున్నారు. ఇంకొక పక్కన సౌర్యమాన్ పటేల్, ఇతను కూడా డ్రోన్ కార్పొరేషన్ చైర్మన్గా ఉండి MDగా ఉండి ఈయన కూడా బీటెక్, IIT కాన్పూర్, బయోటెక్నాలజీ. ఇలాంటి హైలీ క్వాలిఫైడ్ పర్సన్స్ని ఒక న్యూ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను నేను. వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఆ పని చేస్తూనే ఇక్కడ ఇంటిగ్రేషన్ మోడల్స్ ఎట్లా చేయాలి, అన్ని డిపార్ట్మెంట్ని టెక్నాలజీ వాడి ఇంక్లూడింగ్ AI. నేను చాలాసార్లు మీ అందరికీ చెప్పాను, మనందరం ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నామని. నేను చాలా రైళ్లు రాజకీయాలు చేశాను. 95 నుంచి నా అడ్మినిస్ట్రేషన్ డిఫరెంట్గా ఉంటుంది. సరే, ఇలాంటి సైక్లోన్స్ వస్తే పబ్లిక్ ఆర్ ఫీలింగ్ సేఫ్. ఎవరు కూడా వర్షాన్ని ఆపలేం, తుఫాన్ ఆపలేం. కానీ మనుషులు చనిపోకుండా కాపాడడానికి యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ చేస్తాం. అదే సమయంలో ఎక్కడికక్కడ ప్రిపేర్డ్నెస్, ప్రివెంటివ్ మెషర్స్ తీసుకుంటే ఆస్తి నష్టం కూడా కొంతవరకు తగ్గించగలుగుతాం. దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఐ హావ్ ఫాలోడ్. ఇది అయిన తర్వాత ఒకప్పుడు మాన్యువల్గా ఉండేది, ఒక వారం లోపలనే నేనే అక్కడుండి ఐ హావ్ సీన్ ఇన్ మై లైఫ్. హరికేన్ వస్తే రాజమండ్రి RDO ఆఫీస్ మై సెక్రటరియేట్,